హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు ఎక్సైజ్ 1.3 రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేర్చుకుందాం. సెవెంత్ ప్రాబ్లం, రైట్ 3 నంబర్స్ హూజ్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్. నాన్ రికరింగ్ డెసిమల్స్ ఆర్ కాల్డ్ irrational numbers. So example 1, root 2 equals to 1.4142, so on. Second one, root 3 equals to 1.73205, so on. Next, root 5 equals to 2.236, so on. Okay, these three are the non-terminating non-recurring decimals. These values are non-terminating non-recurring. Next, eighth question, find 3 different irrational numbers between the rational numbers 5/7 and 9/11. 5/7కి మనం డెసిమల్ ఎక్స్పాన్షన్ చేస్తే 0.714285 రికరింగ్. 5/7కి మనం డెసిమల్ ఎక్స్పాన్షన్ ఫైండ్ అవుట్ చేస్తే 0.714285 రికరింగ్ వస్తుంది. అలాగే 9/11కి డెసిమల్ ఎక్స్పాన్షన్ ఫైండ్ అవుట్ చేస్తే 0.81 రికరింగ్ వస్తుంది. అంటే 5ని 7తో డివిజన్ చేస్తే 0.714285 రికరింగ్ వస్తుంది. 9ని 11తో డివిజన్ చేస్తే 0.81 రికరింగ్ వస్తుంది. ఇప్పుడు ఏమన్నారు, ఈ రెండింటికి మధ్యలో 3 డిఫరెంట్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉంచమన్నారు. సో ఫస్ట్ వన్, ఇక్కడ ఇదేంటమ్మా 0.71, ఇది వచ్చేసి 0.81. సో 0.71కి 0.81కి బిట్వీన్గా ఏముంటుంది, 0.72. ఇక్కడ 19 రాసుకోవచ్చు, 0 అని రాసుకోవచ్చు. మళ్ళీ 72, ఓకే, ఇంకొక 2 రాసుకోండి, మళ్ళీ 1 రాయండి, 7, 222 రాయండి, 1, సో ఆన్, ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ 0.731, 7331, 7331, సో ఆన్, అలా రాసుకోవచ్చు. అలాగే థర్డ్ వన్ 0.75, 075, 0075, 00075, సో ఆన్, ఇలా రాసుకోవచ్చు. సో ఇలా ఇన్ఫైనైట్ ఇర్రేషనల్ నెంబర్స్ మనం ఉంచవచ్చు. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, క్లాసిఫై ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. ఫస్ట్ వన్, రూట్ 23ని మనం p/q ఫామ్లో రాయలేము. ఒకవేళ రూట్ 23కి డెసిమల్స్ ఎక్స్పాన్షన్ చేస్తే నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఇర్రేషనల్ అవుతుంది. నెక్స్ట్ రూట్ 225 అంటే 15 అమ్మ, సో దిస్ ఈజ్ ద రేషనల్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, టెర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి ఇది కూడా రేషనల్ అవుతుంది. ఇది నాన్ టెర్మినేటింగ్ కానీ రిపీటింగ్ డెసిమల్, అంటే 4848 రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇది కూడా రేషనల్ అవుతుంది. చూడండి, ఇది నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ నాన్ రిపీటింగ్, సో దిస్ వన్ ఆల్సో ఇర్రేషనల్ అవుతుంది. ఎగ్జాంపుల్ 11, చెక్ వెదర్ 7/5, 7/5, root 2 plus 21, pi minus 2 are irrational or not. So we know that root 5 value 2.236, so on. Root 2 value 1.4142, so on.
pi value 3.1415 so on. Okay, first one 7 root 5. 7 root 5 means 7 into 2.236 so on. So 7 so on. 7 6s are 42. 7 3s 21 plus 4 25. 7 2s 14 plus 2 16. 7 2s 14 plus 1 15. 15.652 so on. సో ఇక్కడ ఇది నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్. సో 7 రూట్ 5 అనేది ఇర్రేషనల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ 7 బై రూట్ 5. 7 బై రూట్ 5. 7 బై రూట్ 5 మీన్స్ 7 బై రూట్ 5 ఇంటూ రూట్ 5 బై రూట్ 5. డినామినేటర్ని రేషనలైజ్ చేసాం. సో 7 బై 5 ఇంటూ రూట్ 5. ఆల్రెడీ 7 రూట్ 5 ఫైండ్ అవుట్ చేసాం కదమ్మా. 15.652 సో ఆన్ బై 5. సో 5 3s 5 1s 5 3s 5 zeros 5 4 so on. So 3.1304 so on. This one also non-terminating non-recurring decimal. Next one root 2 plus 21. Root 2 value 1.4142 so on plus 21. 21 plus 1.4142 so on 22.4142 so on. This one also non-terminating non-recurring decimal. So this is a irrational. Next last one pi minus 2. Pi value 3.1415 so on minus 2. సో 3లోంచి 2 తీసేస్తే 1.1415 సో ఆన్. సో దీస్ ఆల్ ఆర్ ద నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్. సో all these are non-terminating non-recurring decimals. So all these are irrational numbers. So all these are irrational numbers. Next example 12. Add 2 root 2 plus 5 root 3 and root 2 minus 3 root 3. So solution 2 root 2 plus 5 root 3 plus root 2 minus 3 root 3. So 2 root 2 plus root 2. 2 root 2 plus root 2 plus 5 root 3 minus 3 root 3. లైక్ టర్మ్స్ని ఒక చోట రాసేసాం. 2 root 2 1 root 2 మొత్తం ఏమవుతుంది 3 root 2. 5 root 3 minus 3 root 3 2 root 3. సో ఆన్సర్ ఈజ్ 3 root 2 plus 2 root 3. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 13. మల్టిప్లై 6 root 5 by 2 root 5. 6 root 5 into 2 root 5. మల్టిప్లై అంటే ఇంటూ అమ్మా. సో 6 into 2 12. root 5 into root 5 5. So 12 into 5 60. Okay. Next example 14. Divide 8 root 15 by 2 root 3. 8 root 15 by 2 root 3. 2 ones 2 fours. So 4 into root 15 అంటే root 3 into root 5 by root 3. root 3 cancel. So 4 root 5. Example 15. Simplify the following expression. First one 5 plus root 7 into 2 plus root 5. చూడండి a plus b into c plus d ఫామ్లో ఉంది. ఫస్ట్ 5 into 2 plus root 5
plus root 7 into 2 plus root 5. So 5 into 2, 10 plus 5 into root 5, 5 root 5 plus root 7 into 2, 2 root 7 plus root 7 into root 5, root 35. Second one, 5 plus root 5 into 5 minus root 5, a plus b into a minus b, a square minus b square, so 5 square minus root 5 whole square, 5 square value 25 minus root 5 whole square into 5, 25 minus 5, 20. Third one, root 3 plus root 7 whole square, a plus b whole square, a square plus 2ab plus b square. So root 3 whole square plus 2 into root 3 into root 7 plus root 7 whole square. రూట్ 3 హోల్ స్క్వేర్ వాల్యూ 3 అవుతుంది. రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 2 ఇంటూ రూట్ ఏ ఇంటూ రూట్ బి రూట్ ఏబి అంటే రూట్ ఆఫ్ 3 ఇంటూ 7 అవుతుంది అంటే 21 ప్లస్ రూట్ 7 హోల్ స్క్వేర్ రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 7 వస్తుంది. సో 3 ప్లస్ 7 10 10 ప్లస్ 2 రూట్ 21 3 ప్లస్ 7 10 10 ప్లస్ 2 రూట్ 21. నెక్స్ట్ ఫోర్త్ వన్ రూట్ 11 మైనస్ రూట్ 7 ఇంటూ రూట్ 11 ప్లస్ రూట్ 7 ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది. సో ఏ స్క్వేర్ అంటే రూట్ 11 హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ 7 హోల్ స్క్వేర్. రూట్ 11 హోల్ స్క్వేర్ రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 11 మైనస్ రూట్ 7 హోల్ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 7 వస్తుంది. 11 మైనస్ 7 4. Example 16, rationalize the denominator of 1 by root 2. ఇక్కడ రూట్ 2కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ రాద్దాం. ఫస్ట్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ రూట్ 2 రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ root 2 is root 2. Therefore 1 by root 2 equals to 1 by root 2 into root 2 by root 2. ఈ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ని మల్టిప్లై చేసి డివిజన్ చేస్తాం. సో 1 ఇంటూ రూట్ 2 బై రూట్ 2 ఇంటూ రూట్ 2. చూడండి ఇక్కడ డినామినేటర్ అనేది రేషనలైజ్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 17, రేషనలైజ్ ద డినామినేటర్ ఆఫ్ 1 by 2 plus root 3. First write the rationalizing factor of 2 plus root 3. ఏం లేదండి, ఇక్కడ ఈ సింబల్ని చేంజ్ చేసి రాయటమే. 2 plus root 3కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 2 minus root 3. సో 1 by 2 plus root 3 ఈక్వల్స్ టు 1 by 2 plus root 3 into 2 minus root 3 by 2 minus root 3. So 1 into 2 minus root 3, 2 minus root 3 by a plus b into a minus b, a square minus b square. So root a square అంటే 2 square minus b square అంటే root 3 whole square. So 2 minus root 3 by 2 square value 4 minus root 3 square అంటే 3. So 2 minus root 3 by 4 minus 3 value 1 అమ్మా. సో దట్ ఈక్వల్స్ టు 2 minus root 3. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 18, రేషనలైజ్ ద డినామినేటర్ ఆఫ్ 5 by root 3 minus root 5. So first write the rationalizing factor of the denominator. Rationalizing factor of root 3 minus root 5 is root 3 plus root 5. So 5 by root 3 minus root 5 equals to 5 by root 3 minus root 5 into root 3 plus root 5 by root 3 plus root 5. ఇక్కడ 5తో
మల్టిప్లై చేస్తే 5 ఇంటూ రూట్ 3 ప్లస్ రూట్ 5 బై ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ అంటే రూట్ 3 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 5 హోల్ స్క్వేర్. సో 5 ఇంటూ రూట్ 3 ప్లస్ రూట్ 5 బై రూట్ 3 హోల్ స్క్వేర్ 3 మైనస్ రూట్ 5 హోల్ స్క్వేర్ 5. సో 5 by 3 minus 5 minus 2 into root 3 plus root 5. సో దిస్ వన్ ఆల్సో రైట్. మైనస్ ఎప్పుడు కూడా న్యూమరేటర్లో రాసుకోవాలి. సో -5/2 ఇంటూ రూట్ 3 ప్లస్ రూట్ 5. ఇక్కడ డినామినేటర్ అనేది రేషనలైజ్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 19. రేషనలైజ్ ద డినామినేటర్ ఆఫ్ 1/7 ప్లస్ 3 రూట్ 2. ఫస్ట్ రైట్ ద rationalizing factor. Rationalizing factor of 7 plus 3 root 2 is ఏం లేదు, సింబల్ చేంజ్ చేసి రాయటమే 7 minus 3 root 2. సో 1/7 plus 3 root 2 equals to 1/7 plus 3 root 2 into 7 minus 3 root 2 by 7 minus 3 root 2. 1 into 7 minus 3 root 2, 7 minus 3 root 2. A plus b into a minus b, a square minus b square. So 7 square minus 3 root 2 whole square. So that equals to 7 minus 3 root 2 by 7 square value 49 minus 3 square అంటే 9 into root 2 square అంటే 2. సో దట్ ఈక్వల్స్ టు 7 minus 3 root 2 by 49 minus 9 2s 18. 9 2s 18. సో దట్ ఈక్వల్స్ టు 7 minus 3 root 2 by 49 minus 18 31. చూడండి ఇక్కడ డినామినేటర్ అనేది రేషనలైజ్ అయిపోయింది. Exercise 1.4 first problem. Classify the following numbers as rational or irrational. First one 2 minus root 5. ఇక్కడ రూట్ 5 అనేది ఇర్రేషనల్. సో రూట్ 5 అనేది ఇర్రేషనల్ కాబట్టి ఇర్రేషనల్ నంబర్కి రేషనల్ నంబర్ యాడ్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా, మల్టిప్లై చేసినా, డివిజన్ చేసినా వచ్చేది ఇర్రేషనలే. So this is the irrational. Second one 3 plus root 23 minus root 23. Root 23 cancel, that equals to 3. This is the rational. Next third one 2 root 7 by 7 root 7. Root 7 cancel అయితే 2/7. ఇది p/q ఫామ్లో ఉంది కాబట్టి ఇది కూడా రేషనల్ నంబర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ 1/√2. ఇక్కడ 1 అనేది రేషనల్ బట్ రూట్ 2 అనేది ఇర్రేషనల్. ఇందానే మనం చెప్పాం ఇర్రేషనల్ తోటి ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ చేస్తే రేషనల్ నంబర్ని అది ఇర్రేషనల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఇర్రేషనల్. ఫిఫ్త్ వన్ 2π. పై అనేది ఇర్రేషనల్ కాబట్టి 2π ఆల్సో ఇర్రేషనల్. సెకండ్ వన్ సింప్లిఫై ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ అన్నారు. ఫస్ట్ వన్ 3 plus root 3 into 2 plus root 2. సో 3 into 2 plus root 2 plus root 3 into 2 plus root 2. So 3 into 2 6 plus 3 into root 2 3 root 2 plus root 3 into 2 2 root 3 plus root 3 into root 2 root 6. నెక్స్ట్ సెకండ్ వన్ 3 plus root 3 into 3 minus root 3. ఇది a plus b into a minus b ఫామ్లో ఉంది. సో a స్క్వేర్ అంటే 3 స్క్వేర్ minus b square. b square means root 3 whole square. 3 square value 9
minus root 3 whole square 3. 9 minus 3 what amma? 6. Third one, root 5 plus root 2 whole square. This is a plus b whole square formation. A square plus 2ab plus b square. So root 5 plus root 2 whole square equals to root 5 whole square plus 2 into root 5 into root 2 plus root 2 whole square. Root 5 whole square 5 plus 2 into root 5 into root 2 root 10 plus root 2 whole square 2 అవుతుంది. సో 5 plus 2 వాటమ్మా 7 plus 2 root 10. Next fourth one, root 5 minus root 2 into root 5 plus root 2 a minus b into a plus b ఫార్మేషన్లో ఉంది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది. సో a స్క్వేర్ మీన్స్ root 5 whole square minus b square means root 2 whole square. Root 5 whole square 5 minus root 2 whole square 2. So 5 minus 2 equals to 3. Next third question, recall pi is defined as the ratio of the circumference of a circle to its diameter, say d, that is pi equals to c by d. This seems to contradict the fact that pi is irrational. How will you resolve this contradiction? ఇక్కడ పై అనేది c by d ఒక రేషియో లాగుంది, కానీ ఇది ఇర్రేషనల్ ఎలా అవుతుందో సాల్వ్ చేయమంటున్నారు. చూడండి సొల్యూషన్, పై ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ది సర్కంఫరెన్స్ of the circumference of a circle to its diameter. ఇది ప్రాబ్లంలోనే ఉందమ్మా మనం రాసిన ఇన్ఫర్మేషన్. దట్ ఈజ్ pi equals to c by d. That is pi equals to c by d. Hence we see that pi is a rational number. అంటే మనకి అదొక రేషియో లాగుంది కాబట్టి మనకు చూడటానికి ఎలా కనిపిస్తుంది, అది ఒక రేషనల్ నంబర్ లాగా అపియర్ అవుతుంది. Hence we see that pi is a rational number as it's expressed in the form of p by q. అంటే p by q ఫామ్లో ఉంది కాబట్టి అది రేషనల్ నెంబర్ లాగా కనిపిస్తుంది. బట్ we know that pi is an irrational number. Let's resolve the contradiction. Writing pi as 22 by 7 is only an approximated value, and so we can't conclude that it is in the form of a rational number. అంటే ఇక్కడ
పైని మనం 22/7 అని రాస్తాము. ఇది పర్ఫెక్ట్ వాల్యూ కాదమ్మా, ఇది అప్రాక్సిమేట్ వాల్యూ. కాబట్టి వీ కెనాట్ కంక్లూడ్ దట్ ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రేషనల్ నంబర్. ఇన్ఫ్యాక్ట్ the value of pi in fact the value of pi is calculated value of pi is calculated as the non-terminating non-recurring decimal number. Non-recurring decimal number. Okay, as pi equals to 3.14159 so on. అంటే ఇక్కడ ఇది అలా వస్తూనే ఉంది, నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ వాల్యూ. whereas if we calculate the value of 22/7, అంటే 22/7 మనం క్యాలిక్యులేట్ చేస్తే అది కూడా అప్రాక్సిమేట్ వాల్యూవే వస్తుంది. ఇట్ గివ్స్, అదేమిస్తుందో చూడండి, ఇట్ గివ్స్ 3.142857 and hence pi is not exactly equal to 22/7. కాబట్టి పై అనేది 22/7కి ఎగ్జాక్ట్గా ఈక్వల్ కాదు. సో therefore pi is an irrational number.